బాండ్లీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీంట్లోని వెల్లుల్లి రెబ్బలు 2 దంచుకొని వేసుకోవాలి. పోపు దినుసులు 1 స్పూన్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం మెంతులు చూపించాను కదా, ఆ విధంగా వేసుకోండి టేస్ట్ కోసం. ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి 1, ఆనియన్స్ ఒక 2, పచ్చిమిర్చిలు ఒక 2, కరివేపాకులు కూడా వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వేరొక బాండ్లీలోని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బెండకాయలని శుభ్రంగా కడుక్కొని మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయలు పచ్చివాసన పోయి ఈ పులుసు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పోపు 5 నిమిషాలు ఫ్రై అయింది కదండి, దీంట్లో 2 టమాటీలని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అంతా వేసిన తర్వాత ఈ టమాటీ అంతా ముద్దగా అయ్యేటట్టుగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. ఎంత బాగా ఇది ఫ్రై అయితే పులుసు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలన్నిటిని కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక టీ గ్లాసుడు అన్నమాట కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో. ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం 1 కప్పు తీసుకొని వేసుకోండి. ఇంకొంచెం ఎక్స్ట్రా పులుసు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ కొంచెం వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి 10 మినిట్స్ వరకు. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోని 1 స్పూన్ బెల్లం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని ధనియాల పౌడర్ 1/2 స్పూన్ వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు దీంట్లోని పకోడీ వేసుకోవాలనుకుంటే ఇప్పుడే పకోడీ వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే సరిపోద్ది. పకోడీ పులుసు అయిపోద్ది, బెండకాయ పకోడీ పులుసు అయిపోద్ది. లేదా పకోడీ వేసుకోకపోతే బెండకాయ పులుసు రెడీ అయిపోద్ది. ఈ రెండు కూడా ఒకటే. పకోడీ పులుసు పెట్టుకోవాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా చింతపండు రసం వాటర్ వెక్కి వేసుకోండి. ఎందుకంటే అది పకోడీ వేసాక పులుసు అంతా పీల్చేస్తుంది అనమాట. అందువల్ల కొంచెం ఎక్కువగానే పులుసు వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయ పులుసు రెడీ అయిపోయినట్టేనండి.